Hi guys, welcome to my channel, Namrat as well. So this is Ugadi's vlog and Mata. So happy Ugadi to everyone, and this is my Ugadi vlog in Arizona. So let's get started. సో ఇంకా ఫెస్టివల్ అయితే మాకు సండే వచ్చిందనమాట. సో సండే రావడం వల్ల ఏంటి అంటే కొంచెం హాలిడే ఉంది. నార్మల్ వేరే డేస్లో అయితే కనుక ఇలా చేసుకోనికి కుదిరేది కాదు. సో ఇంకా మార్నింగ్ ఆ రోజు మాత్రం ఎర్లీగా లెగిసి అన్నీ ఆ రోజే కుక్ చేసాం. లైక్ ముందు రోజు ఏమీ నానబెట్టడం అట్లా ఏం చేయలేదన్నమాట. ఈసారి అయితే కొంచెం బొబ్బట్లు కూడా ట్రై చేద్దాము అని చెప్పి బొబ్బట్ల కోసం ట్రై చేసాం. ఇక్కడ అసలు మాకు కొంచెం బొబ్బట్లే దొరకవు. ఇక్కడ యూజువల్లీ వేరే ఏమైనా స్వీట్స్ అయితే ఇండియా నుంచి వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ అసలు స్కోపే ఉండదు. సో ఈసారి బొబ్బట్లు కూడా ట్రై చేసాం. అండ్ యాజ్ యూజువల్ పులిహోర పండుగ అంటే, అండ్ ఈసారి పాయసం చేసాము, అండ్ ఇంకో దద్దోజనం చేసుకున్నాం. అండ్ అఫ్కోర్స్ ఉగాది పచ్చడి కూడా ఉంటుంది కదా ఉగాది అన్నప్పుడు. సో ఇవన్నీ అయితే మార్నింగ్ లేచి ఒక 2 hours పట్టినట్టున్నాయి. బికాజ్ ఇక్కడ ఆ డేటన్లో ఉంటే ఏంటి అంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో మేము క్వాంటిటీస్ ఎక్కువ చేసేవాళ్ళం. ఇక్కడ జస్ట్ 1-2 కాబట్టి పెద్ద క్వాంటిటీస్ చేయలేదు, జస్ట్ కొంచెం క్వాంటిటీస్ చేసుకున్నాం. అండ్ ఇది అయితే నాది బొబ్బట్ల కోసం పిండి చేస్తా కదా అదనమాట. అండ్ ఎలా వస్తే ఏంటి అన్నది తెలీదు, బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ట్రై చేశాను, బట్ ఓవరాల్గా అయితే బాగానే వచ్చినాయని చెప్పాలి. అండ్ అన్నీ చిన్నవే కాబట్టి అలా చేసేస్తూ ఉన్నా. కాకపోతే ఏంటి అంటే మనం లాస్ట్ డే దాకా ఎన్ని గ్రాసరీ తెచ్చినా ఏదో ఒకటి మర్చిపోతాం అన్నట్లు ఆ రోజు కూడా మార్నింగ్ వెళ్ళి మళ్ళీ గ్రాసరీ దానికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇంకా నేను డ్రెస్ చూసుకోలేదు, అండ్ ఇంకా పూజ దగ్గర ఏమీ సెట్ చేయలేదు, బికాజ్ ఇది ఇక్కడ ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. సో ఇప్పుడు దాకా నేను అక్కడ నా పూజ సెటప్ ఏమీ చేయలేదు. ఈవెన్ లాస్ట్ టైం వచ్చిన బాక్స్లోనే నాకు నా దేవునివి అవన్నీ కూడా మళ్ళీ వేరేవి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా నేను ఇంకా సెట్ చేసుకోవాలి. ఆ డ్రెస్ అయితే అన్నీ సూట్ కేసెస్లో పెట్టున్నాయి. సో అవన్నీ కూడా తీసుకోవాలి. సో బొబ్బట్లు చూడడానికైతే బాగానే ఉన్నాయి అనిపిస్తుంది, బట్ టేస్ట్ ఎట్లా ఉంటాయి అన్నది నాట్ ష్యూర్ అనమాట. మమ్మీ చెప్తానంది కొంచెం లావుగా వస్తాయి అని చెప్పి, బట్ స్టిల్ బాగానే వచ్చాయి అని అనుకున్నాం. బట్ ఏంటి అంటే టేస్ట్ చూడకుండా చేసాము. మిగతావి అయితే ఒకసారి చేసి ఉన్నా కాబట్టి ఐడియా ఉంది, బట్ ఇవే కొంచెం డౌట్గా ఉంటాయి. ఇంకా వెళ్ళి ముందు రెడీ అయిపోయి వచ్చి ఇంకా పూజ దగ్గర అన్నీ ఫస్ట్ సెట్ చేస్తున్నాను అనమాట. లైక్ దేవునికి ఫస్ట్ బొట్టలు పెట్టాలి, అండ్ ఆల్సో ఆ టేబుల్ దగ్గర అవన్నీ సెట్ చేయాలి అని చెప్పి. అండ్ ఏంటి అంటే ఇక్కడ మాకు కమ్యూనిటీలో కొంచెం పువ్వులు దొరుకుతున్నాయి. అది వరకు అయితే పువ్వులు దొరికేవి కాదు, పువ్వులు కూడా క్రూగర్ నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళం. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ కిందకి వెళ్ళి చక్కగా కోసుకొని వచ్చామన్నమాట. అది బాగుంది అనిపించింది. సో ఇక్కడ అమెరికన్స్కి ఏంటి అంటే ఇండియన్ అటైర్లో ఎవరు కనిపించారు కదా. సో వాళ్ళు కనిపించినప్పుడు ఏంటి అంటే ఓ యూ లుక్ బ్యూటిఫుల్ ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. సో ఏదో నేను బయటకు వెళ్తే కమ్యూనిటీలో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా పూలు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను. అన్ని ప్రసాదాలు ముందైతే చేసేసా, కానీ ఇంకా ఉగాది పచ్చడి ఒక్కటి లాస్ట్లో చేద్దామని చెప్పి పాజ్ చేశాను. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు ఉగాది పచ్చడి, లైక్ చాలా డిఫరెంట్ వేస్ ఉన్నట్టు. కాకపోతే నేనైతే ఇక్కడ యూజువల్లీ లైక్ బెల్లము, చింతపండు రసం, అండ్ మాకు మ్యాంగో దొరికింది, మ్యాంగో తీసుకొచ్చాం. అండ్ చిల్లీస్ అన్నారు, చిల్లీసు, ఉప్పు, అండ్ మాకు షుగర్ కేన్ కూడా దొరికింది అనమాట. సరే అని చెప్పి షుగర్ కేన్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వేపపూత, వేపపూట కూడా లక్కీలీ దొరికింది మాకు. సో అది కూడా చిన్నది దొరికితే అది కూడా తీసుకొచ్చి ఇవన్నీ ఇంక్లూడ్ చేసామన్నమాట. సో మ్యాక్సిమం లైక్ ఇండియాలో ఉంటే ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తామో అవన్నీ మాకు కూడా దొరికినాయి. సో అన్నీ తెచ్చుకొని మా ఉగాది పచ్చడి కూడా బాగానే వచ్చింది. సో
దక్షిణాయనే వసంత ఋతే చైత్రమాసే శుక్లపక్ష ప్రతిపది శుభగృహే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిదౌ శ్రీమాన్ గోత్ర. సో ఇంకా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇలా పూజ చేసేసాను నాకు వచ్చినట్టు. అంటే యూజువల్లీ ప్రసాదాలన్నీ అక్కడ వడ్డించి ఇంకా హారతి ఇవ్వటము అండ్ కొబ్బరికాయ కొట్టడం. సో యాజ్ యూజువల్ నార్మల్గా చేసేసాం. కొన్ని ఆన్లైన్లో దొరుకుతాయి కదా బుక్స్ లాంటివి, అలాంటివి కొన్ని చదువుకొని ఇంకా జస్ట్ సింపుల్గా మా పూజను అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ బయటకు వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగేసేసి వచ్చాను. సో ఇంకా ఫొటోస్ దిగేసి అయితే ఇంటికి వచ్చి ప్రసాదాలన్నీ తినేసేసి ఐ జస్ట్ ఎండెడ్ ద ఫెస్టివల్ అనమాట. సో ఇది అయితే హోల్ వీడియో అండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత as well. థ్యాంక్ యూ.